వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా జస్ట్ 499తో మీకు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. జస్ట్ ఈ ఆఫర్ అనేది పరిమిత కాలం ఉంది. 6 నెలల వ్యాలిడిటీతో ఈ క్లాసెస్ని మీరు పొందవచ్చు. ఇక ఐకాన్ ఇండియా రెగ్యులర్గా మీకు ఉచితంగా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఎక్స్క్లూజివ్గా 1 వీక్ పాటు మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో అయ్యి ఉండకపోతే మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉంటాయో కరెంట్ అఫైర్స్కి సంబంధించి వాటినన్నింటినీ కూడా ఎక్స్క్లూజివ్గా మళ్ళీ మీకు అందించడం జరుగుతూ ఉంది. సో వీక్లీ రౌండప్ కింద ఈ వీక్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీ, పాలిటీ, ఇలాంటి అన్ని అంశాలని కూడా ఇప్పుడు మనం కవర్ చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి మీరు ఉచితంగా పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ మెటీరియల్లో ఉచితంగా పీడిఎఫ్ని కూడా పొందండి. ఇక మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ యూనియన్ బడ్జెట్ 2022-23 ప్రకారం ఈ క్రింది అంశాలను వాటి ఖర్చులు పెరుగుతున్న క్రమంలో అమర్చండి అని అన్నారు. ఇక్కడ స్టేట్మెంట్ 1 వడ్డీ చెల్లింపులు అని అంటున్నాం. స్టేట్మెంట్ 2 రాష్ట్రాలకు బదిలీ చేయడం అని అంటున్నాం అమౌంట్ని. స్టేట్మెంట్ 3 ఆరోగ్యం అంటున్నాం. స్టేట్మెంట్ 4 రవాణా అని అంటున్నాం. సో ఇలా 4 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇందులో సరైన కోడ్ని ఎంచుకోండి అని అంటున్నాం. ఇక్కడ కోడ్ ఏమొస్తుంది మనకు అని అంటే 1, 2, 3, 4 అనేది మనకు కోడ్గా వస్తుంది. యూనియన్ బడ్జెట్ని గురించి అడుగుతా ఉన్నారు. ఎప్పుడు యూనియన్ బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది అని అంటే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తన 4వ బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇలా మొదటిసారి బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి ఎవరు అనంటే షణ్ముఖం చెట్టి. సో ఇలా ఈ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 4వసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2022-23 అనేది మనం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న ఆర్థిక సంవత్సరం ఎప్పటి నుంచి ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చ్ 31, 2023 వరకు కూడా బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు మనకు చాలా కీలకంగా ఉంటాయి కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇలానే అడగడానికి అవకాశం ఉంది. బడ్జెట్కి సంబంధించి డైరెక్ట్ ఈ ఒక అమౌంట్ ఇచ్చి ఒక బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాన్ని ఇచ్చి క్వశ్చన్ అడగరండి. సో ఇలా ఇక్కడ చూడండి క్వశ్చన్ 2022-23 యూనియన్ బడ్జెట్కి సంబంధించి ఖర్చులు పెరుగుతున్నటువంటి క్రమంలో దాన్ని అమర్చండి అని చెప్పేసి అడగడం జరిగింది. అంటే ఏ రంగానికి ఎంత బడ్జెట్ అలొకేషన్ జరిగింది అని చెప్పేసి ప్రాథమిక అవగాహన అనేది మనకు ఉండాలి. ప్రైమరీ నాలెడ్జ్ అనేది ఉంటేనే మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. సో మరి ఇప్పుడు చేద్దాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెద్ద టఫ్ ఏం కాదు, ఒకసారి నేర్చుకుందాం మనం. మరి సరైన కోడ్ను ఎంచుకోండి అని అంటున్నారు. ఆప్షన్ ఏ 2341 అని అంటున్నారు. ఆప్షన్ బి 3421 అని అంటున్నారు. ఆప్షన్ సి 3241 అని అంటున్నారు. ఆప్షన్ డి 432112 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సి ఏమంటున్నాం 3 అని అన్నాం. ఆరోగ్యానికి ఫస్ట్ తక్కువ అమౌంట్ ఉంది ఏమన్నారు ఇక్కడ చూడండి, పెరుగుతున్న క్రమంలో అని అన్నారు. బడ్జెట్ కేటాయింపులు వాటికి సంబంధించినటువంటి ఖర్చులను పెరుగుతున్న క్రమంలో అమర్చండి అని అన్నారు. సో 3 అనేదానికి బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ అని అంటున్నాం. తర్వాత 2కి ఇవ్వడం జరిగింది. సో 2 is 2. తర్వాత దేనికి ఇచ్చారు అని అంటే 4కి ఇచ్చారు. రవాణా రంగానికి ఇవ్వడం జరిగింది. ఇది 3 అని వస్తుంది మనకి. ఇక 1 అనేది 1. సో ఇలా ఇవ్వడం జరిగింది. ఇది సరైన క్రమం. దేనికి సంబంధించి 3241 అనేది సరైన క్రమం. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని ఒకసారి చూడండి. ఆన్సర్ సి ఇస్ ద రైట్ అని చెప్పినాను. సో ఎందుకు సి రైట్ అని అంటే యూనియన్ బడ్జెట్ 2022-23కి సంబంధించి ఫస్ట్ ఏమని అన్నాం మనము అని అంటే హెల్త్ అని అన్నాం. హెల్త్కు ఎంత అమౌంట్ కేటాయించడం జరిగింది 2022-23 బడ్జెట్లో అని అంటే 86,606 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. సో మరి 86,606 కోట్లను కేటాయించిన తర్వాత దీని తర్వాత ఏ రంగానికి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కువ బడ్జెట్ని కేటాయించారు అని అంటే దీని తర్వాత దేనికేనంటే ట్రాన్స్పోర్టేషన్కి దేనికి ఫస్ట్ 3 అన్నాం, తర్వాత 2 అన్నాం. రాష్ట్రాలకి సంబంధించినటువంటి
బదిలీల గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏమన్నారు అని అంటే ఇంకో ట్రాన్స్ఫర్ టు స్టేట్స్ అని అన్నారు. ఎంత కేటాయించారు ట్రాన్స్ఫర్ టు స్టేట్స్కి? 3,34,339 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఏ రంగానికి కేటాయించారు అని అంటే ట్రాన్స్పోర్ట్కి కేటాయించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్కి ఎంత కేటాయించినారు అని అంటే ఇగో 3,51,851 క్రోర్స్ని కేటాయించడం జరిగింది. ఇక్కడనేమో ట్రాన్స్ఫర్ టు ద స్టేట్స్ ఏమో 3,34,000 అని అంటున్నాం. ఇక ట్రాన్స్పోర్ట్కి వచ్చి 3,51,000 అని అంటున్నాం. ఇక దీని తర్వాత మరింత ఎక్కువగా కేటాయింపులు దేనికి చేశారు అని అంటే ఇగో ఇంట్రెస్ట్స్, వడ్డీ చెల్లింపులకి సంబంధించి 9,40,651 కోట్లను కేటాయించడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ పెరుగుతున్న క్రమంలో అన్నారు కాబట్టి 86,606 కోట్లకి సంబంధించి హెల్త్ గురించి మాట్లాడినాం. తర్వాత ట్రాన్స్ఫర్ టు స్టేట్స్ 3,34,339 క్రోర్స్ గురించి మాట్లాడినాం. ఆ తర్వాత వచ్చి 3,51,851 ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మాట్లాడినాం. ఆ తర్వాత ఇంట్రెస్ట్కి సంబంధించి 9,40,651 క్రోర్స్ కేటాయించడం జరిగింది అని అంటున్నాం. అంటే ఇక్కడ యూనియన్ బడ్జెట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్కి సంబంధించి కూడా మనకు పర్టికులర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇలా పెన్షన్స్, డిఫెన్స్, మేజర్ సబ్సిడీస్, అలాగే అగ్రికల్చర్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, దీంతో పాటు ఎడ్యుకేషన్, ఎనర్జీ, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫినాన్స్, హెల్త్, హోమ్ అఫైర్స్, ఇంట్రెస్ట్, ఐటీ అండ్ టెలికాం, ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్, రూరల్ డెవలప్మెంట్, సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్, అలాగే సోషల్ వెల్ఫేర్, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్ఫర్ టు ద స్టేట్స్, ట్రాన్స్పోర్ట్స్, యూనియన్ టెరిటరీస్, అర్బన్ డెవలప్మెంట్, అదర్స్. సో ఇలా పలు రంగాలకి సంబంధించినటువంటి కేటాయింపులతో బడ్జెట్ మొత్తం ఎంతగా ప్రకటించడం జరిగింది అని అంటే 39,44,909 కోట్ల రూపాయలను ఈసారి బడ్జెట్లో చూపెట్టడం జరుగుతూ ఉంది. ఇది మొత్తం బడ్జెట్కి సంబంధించి మొత్తం ఎంతగా చూపెట్టడం జరిగింది అన్నప్పుడు టోటల్ 39,44,999 కోట్లని గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఇలా అదర్స్కి కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. అదర్స్కి 1,13,301 క్రోర్ కేటాయించడం జరిగింది. సో బడ్జెట్కి సంబంధించి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులు ఎంత వచ్చాయి ఏంటి, అలాగే మొత్తం ఎంత బడ్జెట్ని టోటల్గా చూపెడతా ఉన్నారు అనేది ఇక్కడ తెలుసుకున్నాం. క్వశ్చన్ ఎలా వస్తుంది అని అంటే ఇలా వస్తుంది అని ఎగ్జాంపుల్ మోడల్గా మీకు చూపెట్టడం జరుగుతూ ఉంది. ఎనీ ఎగ్జామ్ మనం ఇక్కడ ఇచ్చినవే కాదు, ఇందులో నుంచి ఏ అంశాన్నైనా అడగవచ్చు. ఆరోహణ క్రమం, పెరుగుతున్న క్రమం అడగొచ్చు, తగ్గుతున్న క్రమం అడగొచ్చు. సో ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ అనేది సులువుగా చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఏంటి అని అంటే UNCITRAL యుఎన్ ఏజెన్సీ ఏ రంగానికి సంబంధించింది అని అంటున్నాం. సో ఇది పిల్లల సంక్షేమం, వాతావరణ మార్పులు, దివాలా, వారసత్వం. సో మనం యూనిసెఫ్ అని అంటాం, అలాగే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం. ఇలానే ఇప్పుడు ఏం అడుగుతున్నారు అని అంటే యుఎన్కి సంబంధించినటువంటి CITRAL అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇది యునైటెడ్ ఏజెన్సీకి సంబంధించి ఈ కింది ఇచ్చినటువంటి ఆప్షన్లో దేనికి సంబంధించినటువంటిది అని అడుగుతా ఉన్నారు. ఆప్షన్ ఏ పిల్లల సంక్షేమం, ఆప్షన్ బి వాతావరణ మార్పులు, ఆప్షన్ సి దివాలా, ఆప్షన్ డి వారసత్వం. సో ఇది దేనికి సంబంధించింది అని అంటే ఇది వచ్చి దివాలాకి సంబంధించింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అంతర్జాతీయ వాణిజ్య చట్టంపై ఐక్యరాజ్య సమితి కమిషన్ అని చెప్పేసి అని అంటా ఉన్నాం. అదే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి కామర్స్కి సంబంధించిన ట్రేడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది. సో ఇలా ఇది సరిహద్దు దివాలాపై మోడల్ చట్టంలో భాగంగా 1997 అనే దానికి సంబంధించి విస్తృతమైనటువంటి ఆమోదంగా చట్టపరంగా ఉన్నటువంటి ఫ్రేమ్వర్క్. సో దీనికి సంబంధించి ఆర్థిక సర్వే కొన్ని సవరణలతో ఈ చట్టాన్ని ఆమోదించాలి అని చెప్పేసి సూచించింది. ఇక సింగపూర్, UK, US, దక్షిణాఫ్రికా, కొరియా వంటి 49 దేశాలు దీనిని ఆమోదించడం జరిగింది. సో అలా దివాలాకి సంబంధించి ఇన్సాల్వెన్సీ లా కమిటీ అనేది ఈ UN కామర్స్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉందో దీన్ని ఆమోదించాలి అని చెప్పేసి కూడా సిఫారసు చేయడం జరిగింది.
సో ఇలా ఈ ఆర్గనైజేషన్ గురించి కూడా, దివాలాకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ని, యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఉన్నటువంటి ఈ టాపిక్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ నదీ నగరాల కూటమికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని అంటున్నారు. ఈ క్వశ్చన్ ఎలా అంటే స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ అండి. ఏమంటున్నాం? స్టేట్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి సంబంధించి స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారు అని అంటే, ఇది ప్రపంచ బ్యాంక్ మరియు యుఎస్ వాటర్ ఆధ్వర్యంలో ప్రారంభించబడినటువంటి ప్రపంచ కార్యక్రమం అని అంటున్నారు. స్టేట్మెంట్ 2 ఏమంటున్నారంటే, అలయన్స్ భారతదేశంలోని అన్ని నదీ నగరాలకు తెరిచి ఉంటుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. సరైన స్టేట్మెంట్లని గుర్తించండి. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి 1 లేదా 2 కాదు సరైనది. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్ బి మాత్రమే రైట్ ఆన్సర్ అండి. సో ఈ రివర్ సిటీస్ అలయన్స్ అనేది ప్రపంచానికి సంబంధించినటువంటి అంశం కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి అంశం. సో ఈ రివర్ సిటీ అలయన్స్ ఏదైతే ఉందో ఇది గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు జల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. రివర్ సిటీస్ అలయన్స్ని ఎవరెవరు కలిసి ప్రారంభించారు? ఏ మంత్రిత్వ శాఖలు కలిసి ప్రారంభించాయి అని అంటే అర్బన్ అండ్ హౌసింగ్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ, దీంతో పాటు జలశక్తి వనరుల శాఖ, జల మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఇది రెండు కూడా కలిసి ప్రారంభించడం జరిగింది. సో మరి ఈ సభ్య నగరాలకు పట్టణ స్థిరమైన నిర్వహణకు కీలకమైన అంశాలపైన చర్చించడం, సమాచారాన్ని మార్పిడి చేయడానికి సంబంధించి ఈ వేదిక రివర్ సిటీస్ అలయన్స్ అనేది పనిచేయబోతా ఉంది. ఇక దీంతో పాటు నదులు ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడం, అలాగే ఆవిష్కరణలకు మద్దతు తెలపడం, అలయన్స్కి సంబంధించి భారతదేశంలోని అన్ని నదీ నగరాలకు ఈ వేదిక అనేది ఓపెన్ చేసి ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ఈ కూటమిలో చేరవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇటీవల రివర్ సిటీస్కి సంబంధించినటువంటి అలయన్స్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే హౌసింగ్ అండ్ అర్బన్ మినిస్ట్రీకి సంబంధించి, దాంతోపాటు జలశక్తి మంత్రిత్వ శాఖకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి బీహార్. సో ఎక్కడ ఉంది మరి ఈ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అని అంటే ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే హర్యానా అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ రంసర్ సైట్ గుర్గామ్ జజ్హర్ హైవేపై సుల్తాన్పూర్ గ్రామంలో ఉంది. గుర్గామ్ అలాగే హర్యానా నుండి 15 కిలోమీటర్లు మరియు ఢిల్లీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఈ నేషనల్ పార్క్ని విజిట్ చేయాలని అనుకుంటే ఇక్కడ ఢిల్లీ నుంచి ఎంత దూరం ఉంది, అలాగే హర్యానా గురుగ్రామ్ నుంచి ఎంత దూరం ఉంది అని చెప్తా ఉన్నారు. ఇక వెట్లాండ్స్కి సంబంధించి చిత్తడి నేలలలో సుసంపన్నమైనటువంటి మొక్కలు మరియు జంతుజీవులకు ఆశ్రయంగా ఉంది ఈ పార్క్ సుల్తాన్పూర్ పార్క్. అలాగే ఇది 220 కంటే ఎక్కువ జాతులకి సంబంధించినటువంటి జంతువులకి జీవించడానికి ఇది అనుకూలంగా ఉంది. శీతాకాలపు వలస మరియు స్థానిక వలస నీటి పక్షులు వాటి జీవిత చక్రాల యొక్క క్లిష్టమైన దశలు కూడా ఈ పార్కులో నమోదు కాబడి ఉన్నాయి. ఈ పార్క్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అని అంటున్నాం. సో సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ గురించి గుర్తుంచుకోండి, ఇది హర్యానాలో ఉంది, రామ్సర్ సైట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. వెట్లాండ్స్కి సంబంధించినటువంటి డేలో సందర్భంగా 2 రామ్సర్ సైట్స్ని ఇటీవల గుర్తించడం జరిగింది. మొత్తం 49 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. సో ఈ రామ్సర్ సైట్స్ ఏంటి, వెట్లాండ్స్ ఏంటి, చిత్తడి నేలలు ఏంటి అనే కాన్సెప్ట్ని నేను కరెంట్ అఫైర్స్లో ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఆ క్లాస్ లింక్ కూడా ఇస్తాను, మీకు కావాలనుకుంటే ఆ క్లాస్లో మీరు చూడండి. ఇక నెక్స్ట్ యుఎస్ FDA నుండి పూర్తి ఆమోదం పొందిన స్పైక్వాక్స్ ఏ ఫార్మా కంపెనీ తయారు చేసింది? ఆప్షన్ ఏ ఫైజర్, ఆప్షన్ బి మోడర్నా, ఆప్షన్ సి జాన్సన్ మరియు జాన్సన్, ఆప్షన్ డి ఆస్ట్రాజెనిక్ అని అంటున్నాం. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. మోడర్న్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో COVID-19 వ్యాక్సిన్ స్పైక్ వ్యాక్స్ అనే పేరును పెట్టడం జరిగింది. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి 18 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులలో ఉపయోగం కోసం ఈ స్పైక్ వ్యాక్స్ అనేటువంటిది పూర్తిగా ఆమోదం పొందడం జరిగింది.
సో ఆగస్టులో ఆమోదం పొందినటువంటి ఫైజర్ కోవిడ్-19 వ్యాక్సిన్కి సంబంధించి దాని తర్వాత ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ఏదైతే ఉందో, అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, ఇది పూర్తి ఆమోదం పొందినటువంటి రెండవ 19 వ్యాక్సిన్గా దీన్ని గుర్తించడం జరుగుతూ ఉంది. యుఎస్లో లైసెన్స్ పొందినటువంటి మోడర్నా యొక్క మొదటి ఉత్పత్తి కూడా ఇదే అని అంటున్నాం. యుఎస్లో లైసెన్స్ కలిగి ఉన్నటువంటి మోడర్నా కంపెనీకి సంబంధించి మొదటి ఉత్పత్తిని కూడా మనం ఈ స్పైస్ వ్యాక్స్ అనేటువంటి వ్యాక్సిన్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్, వయం రక్షమా లేదా మేము రక్షిస్తాం అనేది భారతదేశం యొక్క ఏ సాయుధ దళం యొక్క థీమ్ అని అంటున్నాం. సో ఇండియన్ కోస్ట్ గార్డ్, ఆప్షన్ బి ఇండో టిబెటస్ బోర్డర్ సెక్యూరిటీ పోలీస్, ఆప్షన్ సి అస్సాం సెంటినెలీస్, ఆప్షన్ డి సరిహద్దు భద్రతా దళం అని అంటున్నాం. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ఇటీవల తన 46వ రైజింగ్ డేను ఫిబ్రవరి 1న నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 1న ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది భారతదేశంలో స్థాపించి 46 సంవత్సరాలు అవుతుంది. అందుకు సంబంధించి రైజింగ్ డేని నిర్వహించడం జరిగింది. సో ఈ రైజింగ్ డే సందర్భంగా మేము రక్షిస్తామనేటువంటి థీమ్తో ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ రైజింగ్ డే అనేది నిర్వహించారు అని అంటున్నాం. ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి భారతదేశ ద్వీపకల్పానికి సంబంధించి 7517 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నటువంటి ఈ భారతదేశానికి సంబంధించి కోస్ట్ గార్డ్ సేవలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది 9 రాష్ట్రాలలో ఈ సముద్ర తీర ప్రాంతం అనేది విస్తరించి ఉంది. ఎన్ని రాష్ట్రాలు అంటున్నాం? 9 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఓకేనా? సో ఇక 4వ అతిపెద్ద కోస్ట్ గార్డ్ అని చెప్పేసి కూడా దేనిని పిలుస్తూ ఉన్నామనంటే భారత్ కోస్ట్ గార్డ్ని పిలవడం జరుగుతూ ఉంది. 1978లో 7 ఉపరితల ప్లాట్ఫామ్తో ప్రారంభించబడినటువంటి కోస్ట్ గార్డ్ 2025 నాటికి 80 ఎయిర్ క్రాఫ్ట్లు మరియు 200 ఉపరితల ప్లాట్ఫామ్స్ని లక్ష్య స్థాయికి సాధించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి భారత్ కోస్ట్ గార్డ్కి సంబంధించి చెప్తా ఉన్నాం. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద వ్యవస్థ ఏంటి అని అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇటీవల దీనికి సంబంధించి రైజింగ్ డే జరిగింది. అది 46వ రైజింగ్ డే అని అంటున్నాం. ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 1978లో స్థాపించబడింది అని అంటున్నాం. ఇక అలాగే దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అని అంటే మేము రక్షిస్తాం. ఇవన్నీ కూడా ఈ 4 పాయింట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్ అవర్ ఎగ్జామినేషన్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఇటీవల ఏ దేశాన్ని తన ప్రధాన నాన్ నాటో మిత్రదేశంగా ప్రకటించింది? ఏమంటున్నాం? యునైటెడ్ స్టేట్స్ ఇటీవల ఏ దేశాన్ని తన ప్రధాన నాన్ నాటో అంటున్నాం. నాటో దేశంగా కాదు, నాన్ నాటో అని అంటున్నాం. సో ఈ నాటో అనేది ఏంటి అని అంటే నార్త్ అట్లాంటిక్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్స్ అలయన్స్, సెక్యూరిటీ అంటే సైనిక అలయన్స్. సో దీనికి సంబంధించి మిత్రదేశంగా నాన్ నాటో మిత్రదేశంగా ప్రకటించింది. అది ఆప్షన్ ఏ యుఏఈ, ఆప్షన్ బి ఖతార్, ఆప్షన్ సి ఇజ్రాయెల్, ఆప్షన్ డి జపాన్. ఇందులో రైట్ ఆప్షన్ ఏంటి అని అంటే రైట్ ఆప్షన్ వచ్చి ఖతార్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వైట్ హౌస్లో ఖతార్ పాలనా నాయకుడితో జరిగినటువంటి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏమని చెప్పాడు అని అంటే ఖతార్ను నాటో ఏతర మిత్రదేశంగా ప్రకటించడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలింపులకు మరియు గాజాలో గత సంవత్సరం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ముగించడంలో సహాయం చేసినందుకు గాను ఖతార్కి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవాన్ని అమెరికా ఇచ్చింది. నాన్ నాటో మిత్ర అలయన్స్గా ఇటీవల అమెరికా ఎవరిని గుర్తించింది అని అంటే ఖతార్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ సర్వీసెస్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలికన్సల్టేషన్కి సంబంధించి సేహట్ అంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు? ఇటీవల ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ సర్వీసెస్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలికన్సల్టెన్సీస్కి సంబంధించి సేహట్ అని అంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు? ఆప్షన్ ఏ రక్షణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ. సో దీనిని ఎవరు ప్రారంభించడం జరిగింది అని అంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే కాదు, ఆప్షన్ ఏ రక్షణ మంత్రిత్వ శాఖ అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది. సో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నేషనల్ డిఫెన్స్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ సర్వీసెస్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలికన్సల్టేషన్ సేహట్ పథకాన్ని ప్రారంభించింది. సో మనం ఇది హెల్త్కి సంబంధించి ఉంది కాబట్టి
సో సింపుల్గా ఆరోగ్య శాఖ అని అనుకుంటాం, కాదు. సో ఇలానే క్వశ్చన్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సింపుల్ క్వశ్చన్స్గా కనబడతాయి, కానీ దాంట్లో అంతర్యం అనేది వేరే ఉంటుంది. సో ఆ సోల్ని పట్టుకోగలిగితే క్వశ్చన్ చేసేటప్పుడు క్వశ్చన్ చూసినప్పుడు ఆన్సర్ చేసేటప్పుడు ఆ సోల్ అనేది మనం పట్టగలిగితే ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మరి ఈ సేహట్ని ప్రారంభించింది ఇప్పుడు ఎవరని అంటున్నాం? నేషనల్ డిఫెన్స్, సెంట్రల్ డిఫెన్స్ మినిస్ట్రీ అని అంటున్నాం. ఇక దీంతో పాటు ఇది అనుభవజ్ఞులు మరియు సేవలు అందిస్తున్నటువంటి సైనిక సిబ్బందికి మందులు ఇంటికి డెలివరీ అందించడం దీన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఎవరైతే సైనికులు సైన్యంలో సేవ చేస్తూ వారికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ మెడిసిన్స్ని పొందాలనుకుంటారో వారికి హోమ్ డెలివరీ ఇస్తామని అంటున్నారు. ఈ పథకం మొదట ఢిల్లీలో ప్రారంభించబడింది మరియు భవిష్యత్తులో మరిన్ని స్టేషన్లకు ఈ పథకం విస్తరిస్తుంది అని చెప్పేసి కూడా డిఫెన్స్ చెప్తా ఉంది. ఇది ట్రై సర్వీసెస్ సిబ్బందికి, మరియు ట్రై సర్వీసెస్ మీన్స్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీకి సంబంధించినటువంటి సిబ్బంది కోసం తీసుకొచ్చినటువంటి పథకం. ఇక ఆన్లైన్ మెడికల్ కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ని కూడా ఇది అందిస్తూ ఉంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఓకే, దీని తర్వాత సేహట్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర తాళమైనటువంటి ఇజ్మూడే సీ లాక్ని ఏ దేశం ప్రారంభించింది? సో దీన్ని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పినాం, మళ్ళీ ఒకసారి ఇక్కడ క్వశ్చన్గా అడుగుతున్నాం. ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి నెదర్లాండ్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి యుఎస్ఏ. దీని రైట్ ఆన్సర్ వచ్చి నెదర్లాండ్లో ప్రారంభించడం జరిగింది సీకి సంబంధించినటువంటి లాక్ని పెడుతూ. సో డచ్కి సంబంధించినటువంటి రాజు విలియం అలెగ్జాండర్ అధికారికంగా ఇజ్ముదీన్ సీ లాక్ని తెరిచారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర తాళం అని అంటున్నాం. ఇక పడవలకి సంబంధించినటువంటి రక్షణ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. 500 మీటర్ల పొడవు, 70 మీటర్ల వెడల్పుతో దీని నిర్మాణం అనేది ఉంది. ఇక నార్త్ సీ కెనాల్ను ఆమ్స్టర్డామ్ నౌకాశ్రయానికి అనుసంధానించే ఓడన్ రేవు నగరమైనటువంటి ఇజ్ముయేడేస్లో 100 ఏళ్ల నాటి చిన్న నిర్మాణాన్ని ఇది భర్తీ చేసింది. ఇలాంటి నిర్మాణం 100 ఏళ్ల కింద చిన్నగా ఉండింది, ఇప్పుడు ఇది ప్రపంచంలోనే పెద్ద సీ లాక్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక ఈ నిర్మాణానికి తగినంత లోతు ఉంది, అలాగే కాలువలో ప్రవేశించడానికి అనుకూలమైనటువంటి నీటి మట్టం కోసం ఓడలు వేచి ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి నెదర్లాండ్స్లో ఈ అతిపెద్ద సీ లాక్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మూలధన వస్తువుల రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించే పథకం ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించింది? మూలధన వస్తువులు అని అంటున్నాం, క్యాపిటల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆ రంగంలో పోటీతత్వాన్ని పెంచేందుకు ఒక పథకం తీసుకొచ్చారు. అది ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించింది? ఆప్షన్ ఏ ఉక్కు మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అని అంటున్నాం. సో మూలధన వస్తువులకి సంబంధించి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. క్యాపిటల్ గూడ్స్ రంగంలో పోటీతత్వాన్ని పెంచేందుకోసం అని చెప్పేసి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పథకం యొక్క 2వ దశను నోటిఫై చేసింది. ఈ పథకంలో 1207 కోట్లకి సంబంధించి ఆర్థిక వ్యయంతో ఈ నోటిఫై అనేది జరిగింది. ఇది ప్రభుత్వం నుంచి 975 కోట్ల బడ్జెట్ మద్దతును పొందుతూ ఉంది. ఇక దీంతో పాటు మిగిలిన 232 కోట్లు పరిశ్రమ సహకారం ద్వారా వస్తాయి అని చెప్పేసి ఈ క్యాపిటల్ గూడ్స్ రంగానికి సంబంధించి పోటీతత్వానికి కేటాయించినటువంటి ఆ మంత్రిత్వ శాఖ గురించి, దానికి సంబంధించిన బడ్జెట్ని గురించి తెలుసుకున్నాం. గుర్తుంచుకోండి, కరెంట్ ఎకానమీకి వెరీ వెరీ ఇంపార్టెంట్, స్కీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్, పాలనను మెరుగుపరచడానికి ప్రాజెక్ట్ సద్భవన ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి ఒడిషా అని అంటున్నాం. ఏ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది ఆపరేషన్ సద్భవన? సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి అస్సాం ఈజ్ ద రైట్ ఆన్సర్. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ. ఎవరు అని అంటున్నాం? హిమంత్ బిశ్వ శర్మ. సో ప్రాజెక్ట్ సద్భవన్ను ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర సచివాలయంలో ఉన్నటువంటి 4 నుంచి 5 లక్షల పెండింగ్ ఫైళ్లను ఏడాదిలోగా పరిష్కరించాలని పెట్టుకున్నటువంటి లక్ష్యం మిషనే ఆపరేషన్ సద్భవన్. ఇది దేనికి సంబంధించింది అని అంటున్నాం? అస్సాం ముఖ్యమంత్రి గారు హిమంత్ బిశ్వ శర్మ. ఓకే, సో ఇక వ్యక్తులు తమ పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్లను తెలియజేయడానికి ఒక పోర్టల్ని కూడా ప్రారంభించడం జరిగింది. సచివాలయంలోని అన్ని విభాగాలలో పరిశుభ్రతను పెంపొందించేందుకు ప్రాజెక్ట్ సద్భవన్తో పాటు జనతా భవన్లో స్వచ్ఛతా అభియాన్ని కూడా ప్రారంభించామన్నారు.
ఓకే రైట్. ఆపరేషన్ సద్భవన్ అనేది అస్సాంకి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచం నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ జనవరి 25, ఆప్షన్ బి జనవరి 30, ఆప్షన్ సి ఫిబ్రవరి 1, ఆప్షన్ డి ఫిబ్రవరి 3. సో ఎప్పుడు నిర్వహిస్తున్నారు అని అంటే నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులకి సంబంధించి జనవరి 30న నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి ఎందుకు నిర్వహిస్తారు అని అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం కోసం, లక్ష్యాలను నిర్దేశించుకోవడం కోసం, నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సాధించామా లేదా అని చూడడం కోసం ఇంపార్టెంట్ డేస్ని నిర్వహించడం జరుగుతూ ఉంటే ప్రైమరీ కాన్సెప్ట్ ఏంటంటే అవేర్నెస్ని క్రియేట్ చేయడం ఆ అంశానికి సంబంధించి. ఇటీవల మనం క్యాన్సర్ డే గురించి మాట్లాడినాం. సో ఫిబ్రవరి 4th ఎందుకు దాన్ని జరుపుతారు అని అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, క్యాన్సర్ బారి నుంచి ప్రజలకి సంబంధించినటువంటి క్యాన్సర్ నుంచి తప్పించడం కోసం ప్రజలను. సో ఇలా ఇక ఈ ఉష్ణమండల వ్యాధులకి సంబంధించిన దినోత్సవానికి సంబంధించి పేదరికానికి సంబంధించినటువంటి వ్యాధుల నిర్లక్ష్యానికి ముగింపు పలికేందుకోసం ఆరోగ్య సమానత్వాన్ని సాధించడం అనేది థీమ్. చెప్పినాం కదా, ప్రతి ఇంపార్టెంట్ డేకి ఒక థీమ్ ఉంటుంది. థీమ్ ఏమంటున్నాం ఇక్కడ? పేదరికానికి సంబంధించిన వ్యాధుల నిర్లక్ష్యానికి ముగింపు పలికే ఆరోగ్య సమానత్వాన్ని సాధించడం అనేది థీమ్. సో ఇక ఈ ఎన్టీడీలలో కొన్ని ఉదాహరణలుగా అంటే ఉష్ణమండల వ్యాధులకి సంబంధించి మనకు డౌట్ వస్తుంది, వ్యాధులు ఏంది సార్ అని అంటే చాగస్ వ్యాధి, చికెన్ గున్యా, అలాగే నెక్స్ట్ లెప్రసీ, రెబీస్, ట్రాకోమా ఇలాంటివన్నీ కూడా ఈ ఉష్ణమండల వ్యాధులుగా గుర్తించడం జరుగుతూ ఉంది. ఈ వ్యాధులతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది సఫర్ అవుతున్నారంటే 1 బిలియన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఇది మనకు సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, లేక్ ఆల్బర్ట్ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది? సో ఇంటర్నేషనల్ జియోగ్రఫీ తెలిసిన వారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. తెలియకపోతే ఇక్కడ నేర్చుకున్నా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఉగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అల్జీరియా, లిబియా, ఆప్షన్ సి దక్షిణాఫ్రికా, టాంజానియా, ఆప్షన్ డి ఉగాండా, ఇథియోపియా. సో ఇక్కడ లేక్ ఆల్బర్ట్ దేనికి సంబంధించిన సరిహద్దు అంటే ఉగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించినటువంటి సరిహద్దుగా, బార్డర్గా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ రెండు ఆయిల్ జైంట్స్ ఫ్రాన్స్ యొక్క టోటల్ ఎనర్జీస్ మరియు చైనా నేషనల్ ఆఫ్ షోర్ ఆయిల్ కార్పొరేషన్ ఉగాండా యొక్క ఇంధన వనరులను అభివృద్ధి చేయడానికి మరియు ప్రాంతీయ చమురు పైప్లైన్లను నిర్మించడానికి $10 మిలియన్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఉగాండా మరియు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మధ్య 160 కిలోమీటర్ల సహజ సరిహద్దులో ఉన్నటువంటి ఆల్బర్ట్ సరస్సు వద్ద ముడి చమురు నిల్వలు దోపిడీ చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అని అంటున్నాం. ఎవరెవరు దీనికి సంబంధించి వెంచర్ వేస్తున్నారు అని అంటే ఇగో రెండు ఆయిల్ జాయింట్స్ అని అంటున్నాం. ఫ్రాన్స్కి సంబంధించిన టోటల్ ఎనర్జీస్, అలాగే చైనా నేషనల్ ఆఫ్ షోర్ ఆయిల్ కార్పొరేషన్, ఈ రెండు కలిసి ఉగాండా అలాగే రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించినటువంటి సహజ సరిహద్దు ఆల్బర్ట్ సరస్సు వద్ద ఉన్నటువంటి చమురు దోపిడీ కోసం పాల్పడుతున్నటువంటి లక్ష్యమే ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ ఆల్బర్ట్ సరస్సుకి సంబంధించి ఏమైనా అడిగినా, అలాగే చమురు దోపిడీకి సంబంధించి ఏమైనా అడిగినా మనం ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఉగాండా గురించి, రిపబ్లిక్ ఆఫ్ కాంగో గురించి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన హృదయ్ మిషన్ కాలం ఎంత? సో సాంస్కృతిక కట్టడాలకి సంబంధించి చారిత్రాత్మక సంపద కలిగినటువంటి నగరాలకి సంబంధించి హృదయ్ పథకంని తీసుకురావడం జరిగింది. ఈ మిషన్ కాలం ఎంత అని అడుగుతున్నారు. సో ఒక స్కీమ్ వచ్చినప్పుడు అది ఎన్ని రోజులు అమలు అవుతుంది, ఎప్పటి వరకు అమలు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అమలు అవుతుంది, దాని బడ్జెట్ కేటాయింపులు ఎక్కడ, ఎంత, ఆ స్కీమ్ అమలవుతున్నటువంటి ప్రదేశాలు ఏంటి, రాష్ట్రాలు ఏంటి, ఇవన్నీ గుర్తుంచుకోవాలండి స్కీమ్స్కి సంబంధించి వస్తే. సో మరి ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చి 2014-18, ఆప్షన్ బి 2015-19, ఆప్షన్ సి 2016-20, ఆప్షన్ డి 2015-21 అని అంటున్నాం, 17-21 అంటున్నాం. రైట్ ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2015 నుంచి 2019 వరకు హృదయ్ పథకం అనేది రన్ చేయడం జరిగింది. నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన హృదయ్ కేంద్ర ప్రభుత్వ పథకం 2015లో ప్రారంభించడం జరిగింది. 12 నగరాల్లో దీన్ని అమలు చేయడం జరిగింది. 453.90 కోట్లతో 77 ప్రాజెక్టులు అమలు చేయబడ్డాయి. 18.34 కోట్లతో 2 ప్రాజెక్టులు అనేవి బాదామి కర్ణాటకలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇక దీంతో పాటు వరంగల్ తెలంగాణలో కాకతీయ సాంస్కృతిక కట్టడాలను పరిరక్షించేందుకోసమని ఈ ప్రాజెక్ట్ని అమలు చేయడం జరిగింది. మిషన్ కాలం అనేది 2019తో ముగిసింది. ఇటీవల 2015 నుంచి 2019 వరకు కొనసాగినటువంటి
మిషన్ ఏది అని చెప్పేసి ఆప్షన్లో ఇది ఇస్తే ఇది గుర్తుంచుకోవాలి మనం. ఏమంటున్నాం? నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ ఆఫ్ అగ్మెంటేషన్ యోజన. దీన్ని సింపుల్గా ఏమంటున్నాం అంటే హృదయ్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. ఈ స్కీమ్ అనేది 2015 నుంచి 2019 వరకు కొనసాగింది అని అంటున్నాం. ఓకేనా? అంతే, సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కిజాడియా వన్యప్రాణుల అభయారణ్యం కొత్త రామ్సర్ సైట్ ఏ రాష్ట్రం లేదా యూటీలో ఉంది? హర్యానా, బీహార్, గుజరాత్, ఉత్తరాఖండ్. సో కిజాడియా అనేది గుజరాత్కి సంబంధించి, దీనికి సంబంధించినటువంటి క్లాస్ నేను ఇంతకుముందు చెప్పాను, ప్రీవియస్ క్లాస్లో ఉంది. రామ్సర్ సైట్స్కి సంబంధించి వెట్లాండ్ డే సందర్భంగా 2 రామ్సర్ సైట్లను గుర్తించారు అని అన్నాం. రెండవ రామ్సర్ సైట్గా 49వ రామ్సర్ సైట్గా వెట్లాండ్స్కి సంబంధించి చిత్తడి నేలల పరిరక్షణకి సంబంధించి గుర్తిస్తున్నటువంటి రామ్సర్ సైట్స్. సో 49వ రామ్సర్ సైట్స్ భారతదేశంలో ఏది అన్నా కూడా ఈ కిజాడియా నేషనల్ పార్కే వస్తుంది. ఇది ఏంటి అని అంటే వన్యప్రాణుల అభయారణ్యం అని అంటున్నాం. ఇక బకీరా వన్యప్రాణుల అభయారణ్యం అనేది కూడా ఉంది ఉత్తరప్రదేశ్లో. దీన్ని కూడా 48వ రామ్సర్ సైట్గా గుర్తించడం జరిగింది వెట్లాండ్స్కి సంబంధించి. ఓకేనా? సో ఇలా వీటిని గుర్తుంచుకోవాలి. ఇక భారతదేశంలో 10,93,636 హెక్టార్ల 49 సైట్ల నెట్వర్క్ను కలిగి ఉంది అని అంటున్నాం. సో ఇటీవల మొత్తం 49 రామ్సర్ సైట్లను గుర్తించడం జరిగింది. హెక్టార్లలో చెప్పాల్సి వచ్చినప్పుడు దాని పరిధి ఎంత? 49 సైట్లను కలిపితే ఎంత పరిధి అని అంటే 10,93,636 హెక్టార్లు అని చెప్పాలి. ఒక హెక్టార్ ఈక్వల్ టు 2.5 ఎకరాలండి. ఓకేనా? సో ఇలా గుర్తుంచుకోండి. ఇక దక్షిణాసియాలో అత్యధికం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ హర్యానాలో రామ్సర్ ప్రదేశాలుగా జజ్జర్లా, సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ మరియు బిందావాస్ వన్యప్రాణుల అభయారణ్యంను నోటిఫై చేసింది. సో నెక్స్ట్ వీటిని కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇక దీని తర్వాత సూపర్ హార్నెట్ ఏ దేశంలో తయారు చేయబడినటువంటి యుద్ధ విమానం? డిఫెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాం? సూపర్ హార్నెట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి యుఎస్ఏ, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఇజ్రాయెల్. సో ఏ దేశం ఈ హార్నెట్ని రూపొందించింది అని అంటే యుఎస్ఏ రూపొందించడం జరిగింది. ఫ్రెంచ్ తయారు చేసినటువంటి రాఫెల్ ఫైట్ జెట్కి సంబంధించినటువంటి దానికి ఈ యుఎస్ఏ తయారు చేసినటువంటి ఏదైతే ఇప్పుడు తయారు చేసినటువంటిది ఇది ఉందో ఇది బెస్ట్ పోటీని ఇస్తుంది అని అంటున్నారు. ఇక మైరైన్ వెర్షన్లో గోవాలోని ఓ షోర్ బెస్ట్ ఫెస్టివల్లో విజయవంతంగా ఫ్లైట్ టెస్ట్ అనేది విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్లో మోహరింపు కోసం భారత నావికాదళం కొనుగోలు చేసేందుకు 2 అంచనాలు వేయబడుతున్నాయి. ఇక రాఫెల్కి సంబంధించి ఎంయుఎస్ తయారు చేసినటువంటి సూపర్ హార్నెట్తో పోటీ పడుతుంది. ఇది 44,000 టన్నుల స్వదేశీ అభివృద్ధి చెందినటువంటి విమాన వాహక నౌక పైన దీన్ని మోహరించనున్నారు. దీనికి సంబంధించి ఆగస్టులో కమిషన్ కోసం ట్రయల్స్లో ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మనం ఇక్కడ ఏంటి అని అంటే సూపర్ హార్నెట్ అనేది యుఎస్ఏ తయారు చేసింది, రాఫెల్ అనేవేమో ఫ్రాన్స్కి సంబంధించినవి. సో ఇలా వీటికి సంబంధించి మనం గుర్తుంచుకోవాలి. సూపర్ హార్నెట్ను భారత నౌక దేనిలో అనంటే ఇగో ఇక్కడ చెప్పినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్లో మోహరింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. డిఫెన్స్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. సూపర్ హార్నెట్ దేనికి సంబంధించినటువంటి ఏ దేశం తయారు చేసినటువంటిది అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారు తయారు చేసింది అని గుర్తుంచుకోవాలి. రాఫెల్ ఫ్రాన్స్ వారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఛత్తీస్గఢ్ చేరికతో వన్ నేషన్ వన్ రేషన్ ప్లాన్ ఎన్ని రాష్ట్రాలు ఎన్ని యూటీలకి అమలు చేయబడుతుంది? వన్ నేషన్ వన్ రేషన్ అని అంటున్నాం. సో ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలలో ఈ కార్యక్రమం అమలు చేయబడుతుంది అని అంటే ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 25, ఆప్షన్ డి 35. సో ఇది 35 స్టేట్స్లో ఇప్పుడు అమలు చేయబడుతుంది. కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు కలుపుకొని మొత్తం 35 నెంబర్స్తో ఛత్తీస్గఢ్ ఇటీవల వన్ నేషన్ వన్ రేషన్కి సంబంధించిన ప్రణాళికను అమలు చేసింది. దీని కింద రాష్ట్ర ప్రజలు తమ ఆహార ధాన్యాల కోటాను దేశంలోని ఏదైనా రేషన్ షాపుల నుంచి తీసుకోవచ్చు. ఏంటి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఇంపార్టెన్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నాం. సో ఇక్కడ నుంచి లేబర్ ఎవరైతే ఉన్నారో ఈ రేషన్ కార్డు కలిగినటువంటి వారు పేదలు నిరుపేదలు వీరు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి వెళ్ళారు. సో ఇక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు తీసుకెళ్ళి అక్కడ కూడా ఏదైతే రేషన్ ఉందో దాన్ని పొందవచ్చు. అలాంటి కార్యక్రమమే వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమం. సో అలా మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2012లో వచ్చింది. దీనికి సంబంధించి
77 కోట్ల మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇక ఇది వన్ నేషన్ వన్ రేషన్ అనేది 96.8% మందిని ఇప్పటివరకు కవర్ చేస్తుంది. వన్ నేషన్ వన్ రేషన్కి సంబంధించి ఇప్పుడు 35 రాష్ట్రాలు యూటీలతో కలుపుకొని ఇది అమలు చేయబడుతుంది. ఈ విషయాన్ని ఆహార ప్రజా పంపిణీకి సంబంధించినటువంటి శాఖ ఇటీవల ప్రకటించింది. మీరు కూడా చాలా గుర్తుంచుకోండి. ఛత్తీస్గఢ్ చేరికతో వన్ నేషన్ వన్ రేషన్ ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేయబడుతుంది అని అంటే 35 అని చెప్పేసి, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 35 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక దీంతో పాటు నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే, ఇటీవల ఛత్తీస్గఢ్ అనేది వన్ నేషన్ వన్ రేషన్లో చేరింది. సో ఇటీవల చేరినటువంటి వన్ నేషన్ వన్ రేషన్లో 35వ స్థానంలో చేరినటువంటి రాష్ట్రం ఏది అని అడగవచ్చు. ఛత్తీస్గఢ్ అని చెప్పాలి. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్, తలలేని గుర్రం దగ్గర ఖననం చేయబడినటువంటి వ్యక్తి యొక్క అస్థిపంజరం అవశేషాలు ఇటీవల ఎక్కడ కనుగొనబడ్డాయి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి గ్రీస్, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి చైనా. ఇది ఎక్కడ కనుగొనబడింది అని అంటే జర్మనీలో కనుగొనబడడం జరిగింది. ఒక తలలేని గుర్రంని అలాగే ఒక మనిషిని పాతిపెట్టినటువంటి అంశం అనేది ఇటీవల తెర మీదకి వచ్చింది. ఎలా తవ్వకాలు జరుపుతున్నప్పుడు జర్మనీలో ఈ రెండు కూడా లభించడం, అస్థిపంజరాలు లభించడం జరిగింది. సో తలలేని గుర్రం దగ్గర పాతిపెట్టినటువంటి వ్యక్తి యొక్క అస్థిపంజరం అవశేషాలని పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు. దక్షిణ జర్మనీలోని నిట్లింగన్లో అవశేషాలు కనుగొనబడ్డాయి. 1400 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు అని అంటే మెరోవింగియస్ రాజవంశస్థులు పరిపాలించారు. గుర్రం ఖననం చేయబడి ఉంటుంది అని చెప్పేసి మనిషితో పాటు పరిశోధకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇలా దీనిని గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐటీ రంగానికి ప్రత్యేకంగా టెక్నాలజీ పార్కును ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రం అనేది ఏర్పాటు చేసింది? ఈశాన్య రాష్ట్రం అనేది వ్యవసాయంలో కానీ ఐటీలో కానీ ఇప్పటి వరకు వెనుకబడి ఉంది. కొంచెం ఇప్పుడు వీటిలలో ఎక్కువ శ్రద్ధ చూపడం కోసం ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అక్కడ కూడా ప్రజల అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేవి చేపడతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు. సో ఇటీవల టెక్నాలజీ పార్క్ అనేది ఏ ఈశాన్య రాష్ట్రంలో స్థాపించబడింది అని అంటున్నాం? అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం. ఎక్కడ ప్రారంభించబడింది అని అంటే మేఘాలయలో ప్రారంభించబడింది. మేఘాలయ ముఖ్యమంత్రి ఎవరు? మనం ఇంతకుముందు అస్సాం ముఖ్యమంత్రి అని చెప్పేసి అడిగినాం. ఎవరు? బిస్వాంత్ శర్మ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ మేఘాలయ ముఖ్యమంత్రి ఎవరు అని అంటే కన్రాడ్ కే సంగ్మా అని చెప్పేసి అంటా ఉన్నాం. షిల్లింగ్ టెక్నాలజీ పార్కును ఇతను ప్రారంభించారు. ఎవరు? ఈ కన్రాడ్ కే సంగ్మా అనే ఇతను ప్రారంభించడం జరిగింది. ఇక అనేక కంపెనీలు తమ శాఖలను తెరవడానికి తమ అంగీకారాన్ని కూడా సిద్ధంగా ఉంచాము అని చెప్పేసి అన్నారు. మేఘాలయలో 70% జనాభా 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారు కలిగి ఉన్నారు. ఇక టెక్నాలజీ పార్క్కి సంబంధించి మొదటి దశ భవనం ప్రత్యక్షంగా 1500 మందికి పైగా ఉపాధిని అనేది అందిస్తూ ఉంది. ఇక పరోక్షంగా మరికొన్ని ఉద్యోగాలు అనేవి సృష్టించబడతాయి అని చెప్పేసి ఇటీవల మేఘాలయలో ప్రారంభించబడినటువంటి టెక్నాలజీ పార్క్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా దీన్ని గుర్తుంచుకోండి. ఇటీవల వార్తల్లో కనిపించిన పునౌరా ధామ్ ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఒడిషా. సో ఇది బీహార్లో కలదండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమంటున్నాం? పునౌరా ధామ్ అనేది ఎక్కడ అంటే బీహార్లో ఉంది. ఇక దర్శన్ స్కీమ్లకి సంబంధించి రామాయణ సర్క్యూట్లో ఇది చేర్చబడింది. ఇటీవల పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క ప్రసాద్ పథకంలో కింద చేర్చబడినటువంటి బీహార్ వైశాలిలోని తీర్థంకర సర్క్యూట, అర్రా, మసాద్, పాట్నా, రాజ్గిరి, పావాపురి, చంపాపురి, సుల్తాన్గంజ్లోని ఆధ్యాత్మిక సర్క్యూట్ ధర్మశాల, డియోగర్, అలాగే బోధగయా బౌద్ధ సర్క్యూట్లతో సహా అనేక పర్యాటక ప్రదేశాలు అనేవి బీహార్లో ఉన్నాయి అని చెప్పేసి అంటా ఉన్నాం. సో బీహార్లో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకున్నాం. ఇటీవల ఏం జరిగింది అని అంటే ప్రసాద్ అనేటువంటి కార్యక్రమం ఉంది. దానికి సంబంధించి ఈ పునౌరా ధామ్ స్వదేశీ దర్శన్ స్కీమ్లోని రామాయణ సర్క్యూట్లో చేర్చబడింది అని అంటున్నాం. సో ఇలా ఈ బీహార్కి సంబంధించినటువంటి దీన్ని గుర్తుంచుకోండి. ఇక క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమాన్ని ఏ దేశం తిరిగి ప్రారంభించింది అని అంటున్నాం. క్యాన్సర్ మూన్ షాట్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉంది, బట్ ఇటీవల తిరిగి ప్రారంభించింది. ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి యూఎస్ఏ, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి యూకే. సో ఇది యూఎస్ఏ అనేది తిరిగి ప్రారంభించడం జరిగింది. ఒబామా హయాంలో ప్రారంభించినటువంటి క్యాన్సర్ మూన్ షాట్ అనేటువంటి ప్రోగ్రామ్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడం జరిగింది. యుఎస్లోని సంవత్సరానికి 6 లక్షల మంది క్యాన్సర్తో చనిపోతున్నారండి.
ఎంతమంది 6 లక్షల మంది పైన క్యాన్సర్తో చనిపోతున్నారు. సో ఈ క్యాన్సర్నే అంతం చేయాలి, మన దగ్గర మనుషులు చనిపోవద్దు అనేటువంటి లక్ష్యంతో దీనిని తిరిగి ప్రారంభించడం జరిగింది. అదే క్యాన్సర్ మూన్ షాట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా? సో ఇలా క్యాన్సర్కి సంబంధించినటువంటి మరణాలను తగ్గించేందుకు దాన్ని ప్రారంభిస్తున్నారు. ఇక సుస్థిరమైన తాగునీటి వనరులను అందించేందుకు మిషన్ భగీరథను భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రారంభించింది? చాలా సింపుల్గా ఆన్సర్ చేయగలుగుతారు. బీహార్, తెలంగాణ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. సో రైట్ ఆన్సర్ వచ్చి తెలంగాణ. తెలంగాణ అనేది మిషన్ భగీరథను 2015లో ప్రారంభించింది. ఇంటింటికి నల్లా నీటిని, కుళాయి నీటిని అందించడమే దీని లక్ష్యం. ఆ నీరు అనేది స్వచ్ఛమైన మంచినీరుగా ఉండాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు జలశక్తి మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది అని అంటే 2023 కల్లా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మంచినీళ్ళని అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణలో ప్రారంభించబడినటువంటి ఈ మిషన్ భగీరథ అనే పథకం వివిధ రాష్ట్రాలకి మోడల్ పథకంగా కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇక దీనిని మనం తెలంగాణ రాష్ట్రం ప్రారంభించింది 2015 అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వార్తల్లో కనిపించేటువంటి కార్టీ సెల్ థెరపీ ఏ వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు? క్షయవ్యాధి, క్యాన్సర్, డిప్థీరియా, సికిల్ సెల్ అనీమియా అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మరి దేనికోసం ఈ కార్టీ సెల్ థెరపీని ఉపయోగిస్తారు అని అంటే క్యాన్సర్కి సంబంధించి. సో చిమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ కార్ట్ టీ అని అంటున్నాం. దీన్నే సెల్ థెరపీ అనేది క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేయడానికి ఒక వ్యక్తి యొక్క టీ కణాలను జన్యుపరంగా ఇంజనీరింగ్ చేయడం ద్వారా పనిచేస్తుంది. సో ఈ టీ కణాలు ఏంటి అని అంటే రోగ నిరోధక వ్యవస్థ యొక్క ఒక రకమైనటువంటి తెల్ల రక్త కణాలే ఈ టీ రక్త కణాలు. ఓకేనా? టీ కణాలు. సో ఇలా గుర్తుంచుకోవాలి. ఇక విదేశీ కణాలను గుర్తించి నాశనం చేయగలవు. చికిత్సతో పాటు చికిత్స పొందిన 2 మొదటి మానవ రోగులు ఇప్పటికీ ఒక దశాబ్దం తర్వాత క్యాన్సర్ చంపే కణాలను కలిగి ఉన్నారు. ఓకే, రైట్. ఇక ఇలాంటి ప్రయోగం జరిగినటువంటి మనుషులు ఎవరైతే క్యాన్సర్ అటాక్ అయ్యి క్యాన్సర్నే చంపేటువంటి కణాలను కలిగి ఉన్నారు మనుషులను అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది మొత్తం మీద కార్టీ సెల్ థెరపీ అనేది క్యాన్సర్కి సంబంధించిందిగా గుర్తుంచుకోవాలి. ఇక ఈ థెరపీని ఈ రక్త క్యాన్సర్కి సంబంధించి పిల్లలు, యువకులు, పెద్దలతో పాటు థెరపీని ఉపయోగించడానికి సంబంధించి ఆమోదం అనేది ఉంది అని చెప్పేసి కూడా అంటా ఉన్నాం. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన చట్టం మన్రేగాకి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఆప్షన్ 1, నైపుణ్యం లేని మాన్యువల్ పనిచేయడానికి ఆర్థిక సంవత్సరంలో కనీసం 4 నెలల వేతన ఉపాధిని అందించడం దీని లక్ష్యం. ఆప్షన్ బి, స్టేట్మెంట్ 2, నమోదు చేసుకున్న 15 రోజుల తర్వాత పని ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉంది మన్రేగా. సరైన స్టేట్మెంట్లను గుర్తించండి. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి 1 లేదా 2 కాదు. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 15 రోజులలో మన్రేగాకి సంబంధించి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి 15 రోజులలో పని చూపకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. సో ఇలా దీనికి సంబంధించి మీరు మన్రేగాకి సంబంధించినటువంటి ఈ పాయింట్ని అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్, ఎగుమతులు దిగుమతులకి సంబంధించినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రింది ప్రకటనలను పరిగణించండి. సో దీన్ని ఎగ్జిమ్ బ్యాంక్ అని అంటున్నాం సింపుల్గా. దీని గురించి నేను మీకు చాలా వివరంగా క్లాస్ చెప్పడం జరిగింది. సో దీని ఈ క్లాస్ లింక్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉంటాయి క్లాస్ లింక్స్ చూడండి. ఇది విదేశీ ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ అభివృద్ధి బ్యాంకులు, సార్వభౌమ ప్రభుత్వాలకు క్రెడిట్ లైన్లను ఎల్ఓసీలను విస్తరించింది. బ్యాంక్ 1949 రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం భారత ప్రభుత్వంచే స్థాపించబడింది. సరైన స్టేట్మెంట్ని ఎంచుకోండి అని అంటున్నారు. స్టేట్మెంట్ ఆప్షన్ ఏ 1 మాత్రమే స్టేట్మెంట్, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి 1 లేదా 2 కాదు. సో ఇది ఏ మాత్రమే రైట్ అండి, 1 మాత్రమే రైట్. ఇది 1948 ప్రకారం స్థాపించబడలేదు. 1981 ప్రకారం 1982లో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది స్థాపించబడింది. ఓకేనా? ఏమంటున్నాం? ఎగ్జిమ్ బ్యాంక్ అనేది స్థాపించబడింది. ఎస్. ఇక ఫస్ట్ పాయింట్ ప్రకారం ఎగ్జిమ్ బ్యాంక్ విదేశీ రుణ సంస్థలు, ప్రాంతీయ అభివృద్ధి బ్యాంకులు, సార్వభౌమ ప్రభుత్వాలు, విదేశీ ఉన్నత ఇతర సంస్థలకి సంబంధించి క్రెడిట్ లైన్లను విస్తరిస్తూ ఉంది. ఎస్. భారతదేశంలో తయారైనటువంటి వస్తువులను ఏమంటుందనంటే, అరే బాబు తక్కువ సెక్యూరిటీతో, నాన్ సెక్యూరిటీతో, తక్కువ వడ్డీ చెల్లింపులతో తీసుకెళ్ళండి రా అని చెప్పేసి ఎగుమతులను ప్రోత్సహించే బ్యాంకే ఈ ఎగ్జిమ్ బ్యాంక్. ఇటీవల చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి శ్రీలంకకి ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా $500 మిలియన్ భారత్ ఆర్థిక సహాయాన్ని ఇచ్చింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ CGA అని అంటున్నాం. సో దీనికి సంబంధించి సరైన స్టేట్మెంట్లను గుర్తించండి అని అంటున్నాం. స్టేట్మెంట్ నెంబర్ 1, CGA
రాష్ట్ర ప్రభుత్వాలకు సాధారణ సూత్రాలు, రూపము, అకౌంటింగ్ ప్రక్రియ ద్వారా ఏం చేస్తూ ఉంది అని అంటే విధానాలను రూపొందిస్తుంది. స్టేట్మెంట్ 2 CGA రాజ్యాంగంలోని ఆర్టికల్ 150 ప్రకారం అధికారాన్ని వినియోగించుకుంటుంది. స్టేట్మెంట్ 3 ఈ కార్యాలయం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యవసాయ విభాగం కిందికి వస్తుంది. సో ఇందులో సరైన స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే, ఆప్షన్ డి పై 1. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటంటే పై 1 కూడా రైటేనండి. ఈ CGA ఏదైతే ఉందో ఇది 150 ఆర్టికల్ ప్రకారం పనిచేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సాధారణ సూత్రాలు, రూపము, విధానానికి సంబంధించినటువంటి విధానాలను, గైడ్లైన్స్ని, ఫ్రేమ్వర్క్ని రూపొందించడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ 2 ప్రకారం అప్రిప్రియేషన్ ఖాతాలకి సంబంధించి సివిల్, యూనియన్, ఫైనాన్స్ అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించిన సలహా పార్లమెంట్కి సమర్పించబడుతుంది. ఇక దీంతో పాటు భారతదేశంతో ది కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, CGA అంటే ఏమంటున్నా కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఆర్టికల్ 150 ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది అని గుర్తుంచుకోవాలి. ఇక వ్యయ శాఖ, ఆర్థిక శాఖల మధ్య భారత ప్రభుత్వానికి ప్రధాన అకౌంటింగ్ సలహాదారులుగా కూడా ఏముంటుంది అంటే కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంది. ఇలా ఈ స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ని మీరు అప్డేట్ చేసుకోండి బికాస్ ఆఫ్ బడ్జెట్ అనేది వచ్చిన సందర్భంగా. నెక్స్ట్ స్టేట్మెంట్ లెవెల్ క్వశ్చన్ అగైన్ క్రింది ప్రకటనలను పరిగణించండి. భారతదేశంలో అత్యధిక బొగ్గును ఉత్పత్తి చేసేటువంటి ఇక్కడ దేశం అని వచ్చింది, రాష్ట్రం వచ్చి జార్ఖండ్ అండి. స్టేట్మెంట్ 2 భారతదేశంలో గతంలో బొగ్గు దిగుమతులపై ఆధారపడి ఉండేది, కానీ ఇప్పుడు బొగ్గు డిమాండ్ను తీర్చడంలో స్వయం సమృద్ధి, సస్టైనబిలిటీ సాధించింది అని చెప్పేసి అంటా ఉన్నారు. బట్ మరి రైటా ఈ రెండు స్టేట్మెంట్లకి సంబంధించి అంటే ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి 1 లేదా 2 కాదు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చి 1 లేదా 2 కాదు అని అంటున్నాం. భారతదేశంలో అంటే రెండు స్టేట్మెంట్స్ కూడా రాంగ్ అని అంటున్నాం. భారతదేశంలో బొగ్గు ఉత్పత్తిలో ఛత్తీస్గఢ్ అనేది అగ్రస్థానంలో ఉంది, నాట్ జార్ఖండ్. ఓకే, ఇక దీని తర్వాత ఒడిషా ఉంది, తర్వాత మధ్యప్రదేశ్ ఉంది, తర్వాత జార్ఖండ్ ఉంది. మనం జార్ఖండ్ అనేది అగ్రస్థానంలో ఉంది అని అన్నాం. జార్ఖండ్ అనేది 4వ స్థానంలో ఉంది. ఫస్ట్ ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిషా, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత జార్ఖండ్. ఇక 2020-21కి సంబంధించి 716 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అదే సంవత్సరంలో 214 మిలియన్ టన్నులతో బొగ్గును దిగుమతి చేసుకుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న విషయ సిద్ధి ప్రవేగ దేనికి సంబంధించి? డ్రోన్ నమూనాలు, ఆప్షన్ బి ధృవ ప్రాంతాలకు యాత్రలు, ఆప్షన్ సి సూపర్ కంప్యూటర్లు, ఆప్షన్ డి మొక్కజొన్నలో జన్యుపరమైనటువంటి మార్పు చెందినటువంటి రకాలు. సో ఇది సూపర్ కంప్యూటర్కి సంబంధించినటువంటిది. ఇటీవల సూపర్ కంప్యూటర్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏదైతే ఉందో బెంగళూరు బేస్డ్గా ఉన్నటువంటిది సూపర్ కంప్యూటర్ ప్రవేగాను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇలా ఈ సూపర్ కంప్యూటర్కి సంబంధించి శివం సిద్ధి ప్రవేగ అనేది ఇంపార్టెంట్గా చూపెట్టడం జరుగుతూ ఉంది. అది సూపర్ కంప్యూటర్లకి సంబంధించింది అని అంటున్నాం. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిజిటల్ రూపాయికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. స్టేట్మెంట్ 1 ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జారీ చేయబడుతుంది, నో. ఇక అలాగే స్టేట్మెంట్ 2 ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ సిస్టమ్ని ఉపయోగించుకుంటుంది. ఇందులో రైట్ ఆన్సర్ ఏది అని అంటే ఆప్షన్ బి మాత్రమే రైట్ ఆన్సర్, 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో NCPI ద్వారా జారీ చేయడం జరుగుతలేదు. RBI అనేది డిజిటల్ కరెన్సీని జారీ చేయబోతుంది అని చెప్పేసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. సో ఇక భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది 2022-23 నుంచి డిజిటల్ రూపాయిని జారీ చేస్తుంది. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో చెప్పినటువంటి అంశం. ఇక దీంతో పాటు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో ఇది బ్లాక్ చైన్కి సంబంధించినటువంటి సాంకేతికను ఉపయోగిస్తుంది అని అంటున్నాం. బ్లాక్ చైన్ని మనం ఎక్కువగా ఏ విషయంలో వాడుతున్నాము అని అంటే తెలుసుకుంటున్నామంటే క్రిప్టో కరెన్సీ. ఇటీవల బ్లాక్ చైన్ మోడ్లో అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. అది ఎవరికి ఇచ్చారు అని అంటే రాష్ట్రీయ బాల్ పురస్కార్, దానికి సంబంధించి బ్లాక్ చైన్ మెథడ్లో అవార్డ్స్కి సంబంధించిన ప్రశంస పత్రాలను ఇచ్చారు. ఇక ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన ర్యాంప్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ అంతరిక్ష సాంకేతికత, ఆప్షన్ బి వైద్యంలో పరిశోధనలు ప్రోత్సహించడం, ఆప్షన్ సి గ్రామీణాభివృద్ధి, ఆప్షన్ డి MSME. సో ఇది దేనికి సంబంధించింది అంటే MSMEలకి సంబంధించి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించింది అని అంటున్నాం. చిన్న మధ్య తరహా పరిశ్రమలకి సంబంధించింది MSME. దీనికి సంబంధించి ర్యాంప్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో దీని ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే స్థితిస్థాపక, పోటీగా మరియు సమర్థవంతంగా చేయడానికి 5 సంవత్సరాలలో 6,000 కోట్లతో MSMEల పనితీరును పెంచడం మరియు వేగవంతం చేయడమే ఈ ర్యాంప్కి సంబంధించినటువంటి కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అని అంటున్నాం. ఇక్కడ చూడండి, మనం బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అంశాలతో పాటు ఇంపార్టెంట్ డేట్స్ని, అలాగే ఇటీవల జరిగినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ని, ప్రోగ్రామ్స్ని, స్కీమ్స్ని, నేషనల్కి సంబంధించినటువంటి అంశాలని, అలాగే సైన్స్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ని, వీటన్నింటినీ కూడా ఈ క్లాస్ ద్వారా ఎక్స్క్లూజివ్గా 1 వీక్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని
కవర్ చేయడం జరిగింది. సో మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా బాగా గుర్తుంచుకోండి. ఇంకా మీరు ఎంత విన్నా ఎంత చదివినా బాగా చదివితేనే మనం ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.